హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని రష్యా పర్యటనకు వెళ్ళటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇండియా రష్యా కోఆపరేషన్కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఏమైంది? 22nd ఇండియా రష్యా సమ్మిట్ అన్నటువంటిది స్టార్ట్ అవబోతోంది. బైలేటరల్ సమ్మిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియా రష్యా యాన్యువల్ బైలేటరల్ సమ్మిట్ అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఏంటి? ఒకటి, ఇప్పుడు మనం చూస్తే ఉక్రెయిన్కి వార్ చేస్తోంది రష్యా, అవునా? మరి అందులో మన ఇండియన్స్ని కూడా వాడుతూ ఉన్నారు, అవునా? ఇండియన్స్ని మిలిటరీ రిక్రూట్మెంట్లో వాడుతూ ఉన్నారు. మరి అందులో మిస్లీడ్ చేయకూడదు అన్నట్టుగా డైరెక్ట్ రిక్వెస్ట్ అన్నటువంటిది ఒకటి. అలాగే రెండవ విషయం వచ్చేసరికి, ఇప్పుడు ఇండియా రష్యా కోఆపరేషన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గత కొద్ది సంవత్సరాలుగా ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, F3 అంటాం, ఫుడ్ ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్ అనేసి. సో F3 షార్టేజెస్ అన్నటువంటివి మన ఇండియాకి తగ్గించడానికి రష్యా చాలా రకాలుగా హెల్ప్ చేసింది అనేసి చెప్పచ్చు. అంతేకాదు, మనం గమనిస్తే రష్యా అన్నటువంటిది రీసెంట్గా ఉక్రెయిన్లో చిల్డ్రన్ హాస్పిటల్ మీద బాంబు దాడి చేసింది కదా, దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఉక్రెయిన్ కావచ్చు, USA కావచ్చు, నేటో దేశాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు, చాలా కన్సర్న్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మన ప్రధాని మాత్రం రష్యా పర్యటనకి వెళ్ళారు. అక్కడ మరింత బంధాన్ని బలపరుచుకునేందుకు ఈ సమ్మిట్ అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు రీసెంట్గా సినిమాలు అలాగే టీవీలు ఇలాంటి వాటిలో దివ్యాంగుల్ని కించపరిచేలాగా, ఎగతాళి చేసేలాగా చూపించటం మీద చాలా కోపం వ్యక్తం చేసింది. నవ్వు తెప్పించడం కోసం దివ్యాంగుల పాత్రల్ని వాడుకోకూడదు, వాళ్ళని గౌరవప్రదంగా చూపించాలి అన్నట్టుగా దృశ్య మాధ్యమాలకి కొన్ని గైడ్ లైన్స్ లేదా మార్గదర్శకాలని జారీ చేయడం జరిగింది. అంటే ఏంటి? ఇలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద సెంటిమెంట్ చూపించడంతో వివక్ష, అసమానతలు అన్నటువంటివి మరింత పెరుగుతూ ఉన్నాయి. పాత్రల్ని సృష్టించేటప్పుడే ఆ రూపకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. దివ్యాంగుల మీద వినియోగించే భాష కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. వికలాంగుడు, మందబుద్ధి ఇలాంటి పదాలు వాడకూడదు. వాళ్ళ వైద్య పరిస్థితిని వాస్తవాలకి దగ్గరగా చూపించాలి, కానీ వక్రీకరించకూడదు. వికలాంగులు అనేసి చాలామంది సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారండి, కానీ వాళ్ళకంటూ వాళ్ళ యొక్క ఓన్ అబిలిటీస్ ఉంటాయి, వాటిని గుర్తించాలే తప్ప వాళ్ళ యొక్క లోపాలని ఎత్తి చూపకూడదు. వాళ్ళ యొక్క లోపాలని ఒక ఆసరాగా తీసుకోవటం అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు. మరి దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని, వాళ్ళ విజయాల్ని, వాళ్ళ ప్రతిభ, వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ, ఇవి చూపించాలి. ఈ విషయంలో రచయితలు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటులు కావచ్చు, ఎవరైనా మనమైనా కూడా అవగాహన అన్నటువంటిది ఉండాలి. అవగాహన క్రియేట్ చేయాలి కూడా. అంతే తప్ప ఒక సెంటిమెంట్ లాగానో, లేదు అనుకుంటే ఎగతాళి చేసేలాగానో, నవ్వులాటగానో వికలాంగుల్ని చూడకూడదు. దానికి సంబంధించే సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాల్ని జారీ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించినటువంటి హేమంత్ సోరెన్, ఈయన రీసెంట్గా జైలు నుంచి బయటికి రావటం జరిగింది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం అన్నటువంటిది ఉండేది. చంపాయి సోరెన్ ఈయన ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. అయితే ఏమైంది? చంపాయి సోరెన్ వచ్చేసరికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించినటువంటి హేమంత్ సోరెన్ ఈయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంతేకాదు, ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు కూడా. దాని తర్వాత బల పరీక్ష అన్నటువంటిది పెట్టారు. ఆ బల పరీక్ష లేదా విశ్వాస పరీక్షలో ఈ యొక్క అసెంబ్లీ అన్నటువంటిది నెగ్గింది. ఓటింగ్ సమయంలో 75 మంది ఎమ్మెల్యేలు ఉంటే 45 మంది ఈ విశ్వాస తీర్మానానికి అనుకూలంగానే ఓట్లు వేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జార్ఖండ్కి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈయన కొనసాగుతారు. నెక్స్ట్ చూడండి, గాజా. మనకి ఆల్రెడీ దీని గురించి ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం. ఏంటి? ఇజ్రాయెల్, గాజాలో ఉన్నటువంటి హమాస్, వీళ్ళిద్దరికీ మధ్య యుద్ధం అన్నటువంటిది జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలామంది మీద
గాజాలో అయితే ఇంకా వల్నరబుల్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టుగా హాస్పిటళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఇళ్ళు కావచ్చు, శిబిరాలు కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ఇజ్రాయెల్ కాల్పులు చేయటం, లేదు అంటే బాంబు దాడులు చేయటం, మిసైల్స్ని వదలటం, ఇలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఎంతో పర్యావరణ నష్టం, అంతేకాకుండా ఎంతోమంది పక్కన ప్రాంతాలకి వలస వెళ్ళిపోవటం, ఆకలితో చనిపోవటం, చిన్న పిల్లలు కూడా చనిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ గమనిస్తే ఒక్కసారిగా ఇజ్రాయెల్ గాజా మీద బాంబులతో దాడి చేయటం జరిగింది. దాంట్లో కొన్ని భవనాలు అన్నటువంటివి కూలిపోయాయి. మనం గనక గమనిస్తే మ్యాప్, గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఇలా ఉంది అంటే ఇటువైపు ఏమో మెడిటరేనియన్ సముద్రం, అవునా? ఇదంతా ల్యాండ్ లాక్డ్, అంటే 3 వైపులా ల్యాండ్ ఉంది, ఒకవైపు మాత్రమే సముద్రం ఉంది. 3 వైపులా శత్రువులు ఉన్నారు, ఒకవైపు సముద్రం. మరి ఎటు వెళ్ళాలి వీళ్ళంతా? ఎటు వెళ్ళినా కూడా ప్రమాదమే కదా. వాళ్ళ బాధ అదే అనమాట. మనం చెప్పాలంటే ఒక హ్యూమన్ జీనోసైడ్ జరిగింది అక్కడ అన్నట్టుగా ఎన్నో దేశాలు వెలుగెత్తి చాటాయి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం హమాస్ అనే టెర్రరిస్టుల మీద అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మరి నేపథ్యంలో కారణాలు ఏవైనా కానీ యుద్ధం జరగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎవరికి ఉంటుంది అన్నటువంటిది ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రతి సంవత్సరం ములుగు జిల్లాలో మన్యంలో ఏమవుతుంది అంటే సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అటవీ ప్రాంతం కదా, సో ఎక్కువ సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా కూడా అస్సలు మనం చెప్పాలి అంటే చాలా తక్కువ కేసెస్లో మాత్రమే హాస్పిటల్కి వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళకి వైద్యం ఎలా అందాలి? ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ములుగు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో తొలిసారి ఒక కొత్త ప్రయత్నం చేశారు. అది ఏంటి అంటే ఒక కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఒక కంటైనర్ ఉందా, అందులో 4 బెడ్లు వేసి కనీసం ఎంత అయితే ఫెసిలిటీస్ ఉండాలో వాటిని ఇక్కడ ఉంచారు. నార్మల్గా ఏమవుతుంది అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే ప్రైవేట్ వైద్యులు వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అత్యవసరమైతే మనం చూస్తే వాళ్ళు శనివారం ఉంటారు, ఆదివారం రారు, మళ్ళీ సోమవారం దాకా ఆగాలి. మరి అలాంటి నేపథ్యంలో వైద్యం అందక చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఒక దర్యాప్తు సంస్థ అన్నటువంటిది నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నిరంతరంగా నిఘా పెడితే అది ఆ నిందితుడి యొక్క గోప్యత హక్కుని ఉల్లంఘించినట్టే అన్నట్టుగా చెప్పింది. మరి ఇక్కడ ఏమైంది అంటే డ్రగ్స్ కేసులో నైజీరియాకి సంబంధించినటువంటి ఒక పర్సన్కి ఢిల్లీ హైకోర్టు బెయిల్ అన్నటువంటిది ఇచ్చింది. బెయిల్ మీద కొంత షరతును కూడా వచ్చిందనమాట. మరి ఆ నేపథ్యంలో ఏమైంది, కదలికల్ని ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకునేలాగా పోలీస్ అధికారికి లొకేషన్ షేర్ చేయాలి అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు ఒక బెయిల్ షరతును విధిస్తే దాన్ని ఆ పర్సన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమనింది, ఇప్పుడు నిరంతర నిఘానే కదా, మరి గూగుల్ మ్యాప్స్ అంటే ఎక్కడికి పోతున్నాం ఏంటి అనేసి. మరి అలా తెలుసుకున్నా కూడా ఆ నిందితుడి యొక్క గోప్యతా హక్కుని ఉల్లంఘించినట్టే అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. మరి గోప్యతా హక్కు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ లేదా ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఎన్నవది? ఆర్టికల్ 21. నెక్స్ట్ చూడండి. C3S అంటే ఏంటి? కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ అన్నటువంటిది యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఒక వాతావరణ సంస్థ అనమాట. మనకి IMD ఎలాగో వాళ్ళకలా. మరి ఏమైంది, 5 ఖండాల్లో కోట్ల మంది ప్రజలు గత నెలలో అంటే జూన్ నెలలో కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు అన్నట్టుగా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఉపరితల సగటు ఉష్ణోగ్రత 16.66 డిగ్రీలుగా ఉంది. అది 1991 నుంచి 2020 వ్యవధిలో సగటుగా మనం చూస్తే 0.67 డిగ్రీలు అప్పటికన్నా ఎక్కువ. 2023 జూన్తో పోల్చిన 0.14 డిగ్రీలు ఎక్కువ. అంతేకాదు లాస్ట్ 12 మంత్స్ని కనుక తీసుకుంటే పారిశ్రామికీకరణ ముందు అంటే 1850 నుంచి 1900 ముందు కన్నా 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత అనేది నమోదైంది. అంతేకాదు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా పెరిగిపోయింది. సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరిగాయి.
అయితే ఈ సంవత్సరంలో ఎల్నినో ప్రభావం కావచ్చు, మానవ చర్యలు కావచ్చు, వీటి ఫలితమే ఇలా వేడి పెరగటానికి కారణమయ్యాయి. దీనివల్ల వివిధ దేశాలు అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, ఆకస్మిక వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, కరువులు కావచ్చు, ఇలాంటి వాటిని ఎదుర్కోవటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ లేదా NGRI అన్నటువంటిది విద్యుత్ వాహనాల బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటిలో వాడే లోహాలకి చాలా డిమాండ్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఆ నేపథ్యంలో ఈ బ్యాటరీ తయారీలో లిథియంతో పాటు మనకి కోబాల్ట్ కావచ్చు, నికెల్ కావచ్చు, ఇలాంటివి కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ నుంచి వీటిని ఎక్కువగా తీస్తూ ఉంటారు. విదేశాల నుంచి వాటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ నికెల్కి సంబంధించినటువంటి నిక్షేపాలని ఆంధ్రప్రదేశ్లోని కడప బేసిన్లో గుర్తించారు. మనం చూస్తే నికెల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో కెనడా ఒకటి. మనము అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1.88 బిలియన్ సంవత్సరాల కిందట అక్కడి నుంచి ఉల్కాపాతం అనేది జరిగింది. దాని తర్వాత ఏర్పడినటువంటి శిలల్లో నికెల్ని గుర్తించారు. అయితే అంతే వయసు ఉన్నటువంటి కడప బేసిన్లో కూడా ఈ నిక్షేపాలు ఉండొచ్చు అన్నట్టుగా శిలల నమూనాల్ని సేకరించి పరిశోధనలు చేస్తే అందులో పాలియోమాగ్నెటిక్, జియోక్రోనాలజీ ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగించారనమాట. అందులో మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ మినరలైజేషన్ సాంద్రతల్ని కడప బేసిన్లో శిలలు అన్నటువంటివి కలిగి ఉన్నాయి అన్నట్టుగా కనుక్కున్నారు. మనం ఇంతకుముందు చూస్తే జమ్మూ కాశ్మీర్లోని రైసీ జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు కడప బేసిన్లో నికెల్ నిక్షేపాలని గుర్తించడం జరిగింది. దాంతో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి మరింత పెరగటానికి ఇవి అవకాశాలని కల్పిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అంగారక గ్రహం. అంగారక గ్రహం అంటే ఏంటి? మార్స్. ఈ మార్స్ మీదికి మానవ సహిత యాత్రని అంటే ఏంటి, హ్యూమన్స్తో యాత్ర చేపట్టడం కోసం ఒక ప్రయోగం చేపట్టారనమాట. అందులో ఏమైంది అంటే ఆర్టిఫిషియల్గా మార్స్ లాంటి గ్రహం పరిస్థితులు ఎలా అయితే ఉంటాయో అలాంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ సంవత్సరం పాటు ఉంచారనమాట. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే హ్యూస్టన్లో ఉన్నటువంటి జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో జరిగింది. ఇందులో 4 వాలంటీర్లు 12 నెలల పాటు ఇలా ఆ మార్స్ గ్రహాన్ని పోలి ఉండే ఒక ఆవాసంలో గడిపారు. 3D ముద్రణ ద్వారా ఈ ఆవాసాన్ని రూపొందించారనమాట. ఈ శిబిరం మొత్తం విస్తీర్ణం 1700 చదరపు అడుగులు. ఇందులో అంగారక గ్రహం మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిని ఇక్కడ కృత్రిమంగా ఏర్పరిచారు. మరి ఈ ప్రయోగానికి పెట్టిన పేరేంటి అంటే క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనలాగ్ అన్నటువంటిది. మరి ఈ పరీక్ష అన్నటువంటిది విజయవంతమైంది. వీళ్ళు ఇప్పుడు ఈ అంగారక ఆవాసం లేదా మార్స్ ఆవాసం నుంచి ఇప్పుడు బయటికి వచ్చారు 7 ఏడాది తర్వాత. నెక్స్ట్ చూడండి, మసూద్ పెజెష్కియన్. ఈయన ఇరాన్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వటం జరిగింది. ఇరాన్కి 2వ రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ ఇతను. ఇస్లామిక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి వ్యక్తి. రీసెంట్గా ఇబ్రహీం రైసీ చనిపోయిన తర్వాత ఇరాన్కి ప్రెసిడెంట్గా ఇప్పుడు మసూద్ పెజెష్కియన్ ఈయన ఎలక్ట్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రతన్ కుమార్ కేష్. ఈయన బంధన్ బ్యాంక్కి ఇంటరిమ్ MD మరియు CEOగా నియమితులయ్యారు. ఇండియాకి సంబంధించినటువంటి అభయ్ సింగ్, ఇతను మెన్స్ డబుల్స్ అలాగే మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. ఎందులో అంటే ఏషియన్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో. ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, ధ్రువ్ సిత్వాలా. రీసెంట్గా ఏషియన్ బిలియార్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నటువంటి పర్సన్ తను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పశ్చిమ బెంగాల్లో 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకి అంటే స్టేట్ యూనివర్సిటీస్కి ఉపకులపతులు అంటే ఏమంటారు? వైస్ ఛాన్సలర్స్ అంటారు. ఈ వైస్ ఛాన్సలర్ల యొక్క ఎంపిక, నియామక కమిటీ వీటికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ UU లలిత్ ఇతన్ని సుప్రీంకోర్టు నియమించింది. మరి విశ్వవిద్యాలయాల యొక్క నిర్వహణ మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు గవర్నర్ వీళ్ళ మధ్య ప్రతిష్టంభన అన్నటువంటిది నెలకొంది. ఆ నేపథ్యంలో ఈ సమస్య సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మరి సుప్రీంకోర్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 5 సభ్యులతో ఉండే సెర్చ్ కమిటీ ఇది. మరి ఈ కమిటీ ప్రతి యూనివర్సిటీకి 3 వ్యక్తుల పేర్లని అక్షర క్రమంలో సూచిస్తూ ఒక ప్యానెల్ని సిద్ధం చేస్తుంది. ఆ కమిటీ సూచనలు, సిఫార్సులు వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించాలి. ఆ కమిటీ సూచించిన వాళ్ళలో ఎవరైనా తగిన వాళ్ళు కారు అన్నట్టుగా సీఎం గుర్తిస్తే ఆ అభ్యంతరాల్ని గవర్నర్కి 2 వారాల లోపల పంపించాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియ అన్నటువంటిది 3 నెలల్లో పూర్తవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇలా సుప్రీంకోర్టు ఇప్పుడు మాజీ CJI అయినటువంటి జస్టిస్ UU లలిత్
ఈయనని ఈ సెర్చ్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.